హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభం తెలియజేస్తున్నాను. ఈ దినం కార్యక్రమానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మీ కృపను మెండుగా మా పట్ల చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇప్పుడు మీరే మాతో మాట్లాడి దర్శించు ప్రభా. వీక్షించిన ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి మీ ఆదరణ దయచేస్తారని నేను నమ్మచ్చు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటి అంటే శ్రద్ధ కలిగిన జీవితం. అసలు శ్రద్ధ అంటే ఒక వ్యక్తి తనకు అప్పగించబడిన బాధ్యత లేదా పని సంపూర్తిగా శ్రేష్టమైన దానిగా జరిగించుటకు అవసరమైన ధ్యానం. అంటే ఏదైనా పని కానీ బాధ్యత కానీ చెయ్యాలి అంటే సంపూర్తిగా శ్రేష్టమైనదిగా జరిగించాలి అంటే ఒక కాన్సన్ట్రేషన్తో చేస్తే అది శ్రద్ధగా మంచిగా మలచబడుతుంది. సో నిండు మనసుతో చేసే లాగా ఉండాలి. నువ్వు నిండు మనసుతో కనుక ఏదైనా పని చేస్తే అది ఒకలాగా ఉంటుంది. లేకపోతే అలా నిండు మనసుతో కనుక నువ్వు చేయకపోతే అది మరొకలాగా ఉంటుంది. సో దేవుడు శ్రద్ధ పెట్టి దేన్నైనా చేయమని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి కాలేజీలో సీటు కోసం వెళ్తాడు. అయితే ప్రిన్సిపల్ని కలిసినప్పుడు ఇలా నా కాలేజీలో సీటు కావాలి అన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ రూమ్ని క్లీన్ చేయి, నేను వచ్చేలోగా అంటాడు. అదేంది, నేను కాలేజీలో సీటు కోసం వస్తే నన్ను రూమ్ క్లీన్ చేయమంటున్నాడు ఏంటి అనుకుంటాడు. సరేలే అని శ్రద్ధగా క్లీన్ చేసి అక్కడే ఉంటాడు. ప్రిన్సిపల్ గారు తర్వాత వచ్చి చూస్తే ప్రిన్సిపల్ గారు జోబులోంచి ఒక తెల్లటి కర్చీఫ్ తీసి ఫ్లోర్ ఇలా తుడిసి చూస్తారు, ఏమైనా డస్ట్ ఉందా ఏంటి అని. లేదు, క్లీన్గా ఉంది, నీకు సీట్ ఇచ్చాను అంటాడు. ఆ వ్యక్తికి ఏం అర్థమైంది అంటే ఇక నేను ఎంత శ్రద్ధతో పని చేస్తున్నాను అనేది చూశారు. ఎంత శ్రద్ధతో చేస్తున్నాను అని చూసినప్పుడు చదువు కూడా అంత శ్రద్ధగా చదువుకుంటాను అనే ఒక ఉద్దేశంతోనే ఇస్తున్నారు అని తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి ప్రిన్సిపల్ గారు ఎవరు చూడట్లేదు కదా అని పైపైన అలా తుడిచేసి ఉంటే, సో అక్కడ ఏంటి మనకు అర్థమవుతుంది అంటే శ్రద్ధ కలిగి పనిచేస్తాడు అని మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో సామెతలు 22వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గనక చూస్తే, తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, అల్పుడైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును అని రాయబడి ఉంది. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే తన పనిలో నిపుణత గలవాన్ని చూసావా, అతను రాజుల ఎదుట నిలుచున్నాడు అని రాయబడి ఉంది. మనకేమర్థమవుతుంది అంటే మనం గనక శ్రద్ధగా గనక పనిచేస్తే అక్కడ నిపుణత అనేది ఎలా వస్తుంది? ఎవరైనా శ్రద్ధ కలిగి పనిచేస్తేనే దాంట్లో నైపుణ్యతని సంపాదించుకోగలడు. సో మనం శ్రద్ధ కలిగా పనిచేసేవారు ఎక్కడ ఉంటారంటే రాజుల ఎదుట నిలుచుని ఉంటారు. అల్పుల దగ్గర కాదు అని అక్కడ రాయబడింది. సో మనం కూడా శ్రద్ధ కలిగి పని చేయాలి. బైబిల్లో తలంతుల ఉపమానం చాలాసార్లు మనం చదివాం. దేవుడు ఒక వ్యక్తికి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలంతు అనేది ఇచ్చాడు. ఏదో ఒక తలంతు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేయగలడు. నాకు రాదు, ఏ పని నేను చెయ్యలేను అనడానికి లేదు. ఏదో ఒక
టాలెంట్ అనేది నీలో ఉంటుంది. దాన్ని నువ్వు బయటికి తీసి శ్రద్ధగా పని చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి ఆ ఉపమానం ఉంటాయి. ఏ ఉపమానం అంటే 1, 2, 5 తలాంతులు. అది ఉపమానం మనందరికీ ముందే తెలుసు. ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి అంటే దేవుడు ముందే పనిని సిద్ధం చేసి ఆ పని కోసం ఒక వ్యక్తిని సిద్ధం చేస్తాడు. భూమి మీద ప్రతి పని కొరకు ఒక వ్యక్తిని సిద్ధం చేసి ఆ పని చేయగలిగే సామర్థ్యాన్ని కూడా ఆ వ్యక్తిలో పెడతాడు దేవుడు. అప్పుడు ఈ భూమి మీదకి పంపబడతాడు. ఒక వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చాడు అంటే తనలో ఏదో ఒక టాలెంట్ అనేది దేవుడు పెడతాడు. ఏదో ఒక పని మీద ఇక్కడికి పంపిస్తాడు. మనం ఏం చేయాలి అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పనిని శ్రద్ధగా చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. దేవుడు చూసేది ఒకటే, నువ్వు శ్రద్ధగా చేస్తున్నావా, శ్రద్ధ కలిగి చేస్తున్నావా, ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటాడు. జీవితంలో ఏదైనా సరే సాధించాలి అంటే ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు, లేదా దేవుని కొరకు ఏదైనా కావచ్చు, దేవుడు టాలెంట్ నీకు ఇస్తాడు దాన్ని చెయ్యడానికి. సో దాన్ని నువ్వు ఎప్పుడూ కూడా అశ్రద్ధతో చేయకూడదు. మత్తయి సువార్తలో మనకు తెలిసి ఇప్పుడు చెప్పాను, 5 తలాంతులు గలవాడు శ్రద్ధగా పనిచేసి దాన్ని 10 తలాంతులు చేశాడు. అప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడు, నమ్మకమైన దాసుడా, నా యొక్క సంతోషంలో పాలు పంచుకో అంటాడు. అలాగే 2 తలాంతుల వాడు 4 చేస్తాడు, అతన్ని కూడా బలా నమ్మకమైన దాసుడా అంటాడు. చివరికి 1 తలాంతు వాడు ఏమంటాడు, విత్తన చోట కొయ్యవాడు అంటాడు. సో వారిని దేవుడు సోమరిగా పోలుస్తున్నాడు. ఉన్నదాన్ని కూడా కోల్పోయాడు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వారిగా మనం ఉండాలి, సోమరితనం మీద ఉండకూడదు. ఈ రోజు నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే శ్రద్ధ కలిగి పని చేయడం మనం నేర్చుకోవాలి. నువ్వు ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా దేవుడు నన్ను దీవిస్తాడు శ్రద్ధ కలిగి చేస్తే అని చేయాలి. బైబిల్లో మోషే గారిని చూస్తే వారు శ్రద్ధగా పని చేయడం వల్ల దేవుడు దీవించాడు. నోవాహు కూడా శ్రద్ధ కలిగి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం చేశాడు. సో దేవుడు దీవించాడు వాళ్ళని. అందుకే దేవుని వాళ్ళు పొందుకున్నారు. దేవుడు చెప్పినట్లు శ్రద్ధగా పని చేయాలి. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ కలిగి పని చేస్తావో దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఆ పనిలో కనుక నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆ శ్రద్ధ కలిగి జీవించకపోతే ఏమవుతుంది? ఇర్మియా గ్రంథం 48వ వచనం 10వ వచనం 48వ అధ్యాయం 10వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇర్మియా 48 10వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును అని అక్కడ రాయబడి ఉంది. సో మనం ఏదైనా దేవుడు మనకు అప్పచెప్పిన పనిని గనక అశ్రద్ధతో చేస్తే మనం శాపాన్ని కొని తెచ్చుకునే వారిగా అవుతాం, శాపగ్రస్తులం అవుతాం. కాబట్టి మనం అశ్రద్ధతో ఏ పని చేయకూడదు, శ్రద్ధ కలిగే చేయాలి. నువ్వు శ్రద్ధ కలిగి గనక చేస్తే దేవుడు దాంట్లో నీకు దీవెనను ఇస్తాడు. దేవుడు మనం శ్రద్ధ కలిగి చేస్తున్నామా లేదా అనేది పరిశీలిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్స్ అనేది ఇస్తాడు. దాన్ని మనం ఎలా వాడుతున్నాం? వాళ్ళు శ్రద్ధ కలిగి పనిచేశారు కాబట్టి 5 తలాంతుల వాడు 2 తలాంతుల వాడు 5 10 అయింది, 2 4 అయింది. వీడు అశ్రద్ధగా సోమరిపోతుగా ఉండడం వల్ల 1 తలాంతు వాడు ఏమీ చేయలేదు. సో అలా మనం ఉండకూడదు. దేవుడు ప్రతి దాన్ని కూడా శ్రద్ధ కలిగే చేయమంటున్నాడు. మన జీవితంలో మనం అభివృద్ధి కనుక చూడాలి అంటే శ్రద్ధ కలిగే చేయాలి. భూమి మీద మనకి ఏదైతే ఉద్దేశంతో దేవుడు పంపించాడో ఆ పనిని మనం శ్రద్ధ కలిగి చేస్తూ ఉండాలి. అది మనం అలవాటు చేసుకోవాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఏ పని చేసినా శ్రద్ధతో చేయడం అలవాటు చేసుకోవాలి. నువ్వు చిన్న పని చేస్తూ ఉండొచ్చు, కానీ దాన్ని శ్రద్ధ కలిగి చేయాలి.
ఉదాహరణకి వంట చేస్తున్నారనుకోండి, శ్రద్ధ కలిగి చేస్తే రుచికరంగా వస్తుంది, అశ్రద్ధగా చేస్తే రుచే ఉండదు. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా పనిలో దేవుడు ఇచ్చిన చిన్న పని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉదాహరణకి మ్యాసన్ వర్క్, కార్పెంటర్ వర్క్, గ్లాసు, సంథింగ్ ఎక్సెట్రా ఏదైనా పని తీసుకోండి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలామంది పనివారు అవసరం అవుతుంది. శ్రద్ధ కలిగి కనుక మనం చేస్తే అందంగా వస్తుంది. ఒక తాపి మేస్త్రి గోడ కట్టాడు, ప్లాస్టింగ్ చేసి వంకర టెంకరగా ఉంటే మనకు అర్థమవుతుంది అశ్రద్ధగా చేసాడు పని. ఏంటి ఇలా ఉంది అని అడిగారు అనుకోండి, పర్లేదండి పుట్టిలో కవర్ చేస్తారు, దాన్ని తర్వాత పెయింటింగ్లో కనబడదు ఇక్కడ అంటారు. సో దేవుడు అటువంటి కోరట్లేదు. శ్రద్ధ కలిగి నీట్గా మనం చేసే పనిని శ్రద్ధ కలిగి చేయమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అశ్రద్ధను దేవుడు క్షమించడు. నీ జీవితంలో శాపం వస్తుందని మనం చూసాం. అటువంటి మన జీవితంలో రాకూడదు. మనం చేస్తున్న చిన్న పని అయినా సరే శ్రద్ధ కలిగి చేయాలి. దాంట్లో నిపుణత మనం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నీ నిపుణత సంపాదించుకుంటావో దేవుడు నీలో దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మన ఉద్దేశాలను చూస్తాడు. ఏ ఉద్దేశాలతో నువ్వు చేస్తున్నావు, ఎంత శ్రద్ధ పెడుతున్నావు దాని మీద అనేదే చూస్తాడు. భక్తులే ఎంతమంది చరిత్ర చూసినా వారు శ్రద్ధ కలిగి చేస్తే దీవెనలు పొందుకున్నారు. అశ్రద్ధతో చేస్తే దేవుడికి మనుషులకు కూడా తెలుస్తుంది నువ్వు ఎలా చేస్తున్నావు అని. సో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే శ్రద్ధ కలిగి చేయాలి. ఇది రోజు మనం అలవాటు చేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినం నుంచి మనం అలవాటు చేసుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావయ్యా. శ్రద్ధ కలిగి జీవించాలి, పని చేయాలని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారయ్యా. శ్రద్ధ కలిగి ఏదైనా చేస్తే మీ దీవెనలు మేము పొందుకుంటామని మీరు తెలియజేస్తున్నాం. అశ్రద్ధతో చేస్తే శాపగ్రస్తులు అవుతారని మీరు మాకు తెలియజేస్తున్నారు. మా జీవితంలో మేము ఆశీర్వాదం పొందుకునే వారుగా ఉండాలని మీ కృపను దయచేయండి. వీక్షించిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడిన విధానం పట్టుకొని నీకు వందనాలయ్యా. వారి జీవితంలో శ్రద్ధ కలిగి జీవించేవారుగా, పని చేసేవారిగా ఉండాలని మీ కృపను దయచేయండి. ఏ చిన్న పని అయినా సరే ప్రభా శ్రద్ధ కలిగి చేసేవారుగా ఉండాలని మీ కృపను మాకు దయచేస్తున్న విధానం పట్టుకొని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో ఎవరైతే కదా బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీకు ఆత్మనష్టాలతో మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం పట్టుకొని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభా మీరు ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించిన విధానం పట్టుకొని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.